ఈరోజు మీకు ఒక ఏనుగు తాలూకా చిన్న పిట్ట కథ చెప్తా. మరి వింటారా? మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక దగ్గర ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో ఒక ఏనుగుల కుటుంబం ఉంది. ఆ ఏనుగుల కుటుంబంలో చిన్న పిల్ల ఏనుగు ఏం చేసేదంట, ఎప్పుడు కూడా అమ్మతోనే అన్ని పనులు చేయించుకునేదంట. అమ్మతోటి అడవి అంతా తిరగటం, మరి అమ్మని ఆకులు అలుములు తీసుకొచ్చి భోజనం తినిపించమనటం, అలాగనే తొండంతో స్నానం చేయించమనటం, ఇవన్నీ కూడా తను అమ్మతోనే చేయించుకునేదంట. ఏ పనులు కూడా తనకు తానుగా ఎప్పుడూ చేసుకోలేదన్నమాట. అయితే ఒకరోజు తనకి స్నేహితులు కూడా ఉన్నారు. ఆ స్నేహితులతో పాటు ఆడుకోవటానికి అడవికి వెళ్ళి రావటం, అలాగే అమ్మతో అన్ని పనులు చేయించుకోవటమే తన తాలూకా పని. ఓకే. అయితే ఈ తన తోటి స్నేహితులంతా ఎవరు? చిలుక, కోతి, కుందేలు, వీళ్ళ ముగ్గురు. అయితే ఒకరోజేమో వీళ్ళ ముగ్గురితో పాటు అడవికి ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి దాహం వేసింది. కానీ వేసవికాలం కదండి, అక్కడ చెరువులన్నీ కూడా ఎండిపోయాయి. అయితే అక్కడ రామచిలుక అనిందంట, మరి ఈరోజు మన అడవికి దూరంగా ఒక చెరువు ఉందంట, అక్కడికి నీళ్లు తాగడానికి వెళ్దామా అని అడిగిందంట. సరే, ఇదేదో బాగుందని స్నేహితులందరూ కూడా వెళ్దామని చెప్పి వెళ్ళారంట. అప్పుడు అయితే వీళ్ళు వెళ్తూ ఉండగా త్రోవలో ఒక చెట్టు విరిగిపోయి పెద్ద కొమ్మ పడిపోయిందంట. అది చూసి వీళ్ళందరూ కూడా ఎలాగో ఏం చేయాలని చెప్పి చిలుక ఏమనిందంట, అయ్యో ఇక్కడ చెట్టు కొమ్మ విరిగిపోయింది, ఇది నేను తీయలేను, నేను కుందేలు మేము ఎగిరి చెట్టు దాటుకొని వెళ్ళిపోతాము, కోతి చెట్టు ఎక్కి కూడా తను వచ్చేస్తుంది, మరి నువ్వు నీ తొండంతో ఈ చెట్టు కొమ్మను పక్కకు తీసిపెట్టి నువ్వు చెట్టు దాటుకొని రావాలి అని చెప్పిందంట. అంటే అప్పుడు ఈ ఏనుపిల్ల అనిందంట, అయ్యో నేను ఇప్పుడు ఏ పని చెయ్యలేదు, నేను చెయ్యను, నాకు రాదు అని చెప్పి అనిందంట. అప్పుడు ఈ రామచిలుక అనిందంట, లేదు నువ్వు చేయగలుగుతావు, నీ తొండంతో ప్రయత్నించి చూడు అనిందంట. సరే చేస్తాను అని చెప్పి తన తొండంతో ఆ చెట్టు కొమ్మను తీసేసి ప్రయత్నించిందంట. ప్రయత్నించగానే చెట్టు కొమ్మ కదిలిందంట. ఇదేదో బాగుందని చెప్పి తొండంతో ప్రయత్నించి ఆ చెట్టు కొమ్మను తీసి పక్కగా పెట్టి చక్కగా ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఆనందంగా ఆ చెరువులో నీళ్లు తన దాహం తీరేట్టుగా వాళ్ళందరూ దాహం తీరినంత వరకు నీళ్లు తాగి తిరిగి ఇంటికి చేరుకున్నాయి. ఇంటికి చేరుకున్న వెంటనే ఈ చిలక సంతోషంగా ఈ తల్లి ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఈరోజు మీ ఏనుగు చెట్టు కొమ్మను పక్కగా తీసేసి తొండంతో చక్కగా తను బలంగా ఉందని నిరూపించుకుంది అని చెప్పి అనిందంట. అప్పుడు ఆ తల్లి ఏనుగు ఎంతో సంతోషపడి, చూసావా నాన్న, నువ్వు ఏనుగు పిల్లవి, నీకు ఎంతో బలం ఉంటుంది, నువ్వు నీ పనులే కాకుండా ఇతరులకు కూడా నువ్వు సహాయం చేయగలుగుతావు, ఈ రోజు నుంచి నువ్వు అన్ని పనులు చేసుకోవాలి అని చెప్పిందంట. అప్పుడేవో ఈ ఏనుగు పిల్ల అనేది, సరే అమ్మా, నా పనులు నేను చేసుకుంటూ ఇతరులకు కూడా నేను సహాయపడతాను ఈ రోజు నుంచి అని చెప్పిందంట. ఇదండి. సో మనం మన శక్తి తెలుసుకోగలిగితే మన పనులు సక్రమంగా చేసుకోవటమే కాకుండా ఇతరులకు కూడా మనం సహాయం చేయగలుగుతాము. మరి ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ కీప్ వాచింగ్, లైక్ అండ్ షేర్ ఇట్.